ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మాస్టర్ అండ్ కంటెస్టెంట్ టీమ్. సునంద నా కళ్ళంతా మీ మీదే ఉంది. చాలా క్లీన్ గా స్మూత్ గా స్వీట్ పర్ఫార్మెన్స్ అనిపించింది. ఆది తీసుకుంటాడమ్మా. అరటేపు గోల్ లేదు దీనికి ఎక్స్ట్రాలు మళ్ళీ. నాకు ఒక కొత్త ఫ్రాక్ కుట్టించొచ్చు కదా. ఇదే బావిలో ఎరిచే ఫ్రాక్ లాగా ఉంటుంది ఇది. దీనికి ఫ్రాక్ కావాలంట. ఈ డ్రెస్ నేను వాటికన్ సిటీ నుంచి తెప్పించాను తెలుసా. వాటికన్ సిటీయా? వంట గదిలో ఉన్న మసిగొట్లని కలిపి వేసుకొని వచ్చి పర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది. You and me, wife and husband, we are both this result come. You look into my eyes, then tell me I love you. No, आपसे पहले मैं सर को जानती हूँ. అదే ఎక్కడో చూసేది ఎక్కడో కలిసి గుర్తురాలేదు అనుకుంటున్నాను నేను. ఒక్క నిమిషం, మావడే గైడ్. You मिल गया वहाँ पे? हाँ. Then यहाँ पे क्या पे? Yes, my mistake. Naku niku nakia, ikarapo mapo mafia, cappuccino coffee Sophia. Alva andam rava. Alva ekam kawa. అష్రఫ్ మాస్టర్ డాన్స్ ఫస్ట్ టైం చూసాను, చాలా బాగుంది. టూ ఎపిసోడ్స్ మనకి ఇచ్చేయండి సార్ పైసలు. ఏం లేదండి, మా అమ్మ ఉంటే చేయనా, అంతే సింపుల్. మనకు అమ్మ లేదు కదా, చేస్తూనే ఉండాల. అసలు మీరు డైరెక్టర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? మా అమ్మ ఇంద్రజ గారు. ఆవిడ జడ్జి కదా సార్? ఆవిడ జడ్జే, కానీ మేము స్కిట్లు చేస్తున్నప్పుడు ఈ డైలాగ్ ఎలా చెప్పచ్చు. కొత్తగా ఒక సినిమా తీయబోతున్నాం, తులసి వనం. సో ఫస్ట్ హీరోయిన్ రాబోతున్నారు. సార్ ఇంకోటి కావాలా? మళ్ళీ సాయంత్రం వరకు అడగకూడదు. ఫస్ట్ సీన్ ఏంటంటే, మీరు ఇంట్లో ఐఏఎస్ చదువుతున్నానని చెప్పి క్రికెట్ ఆడడానికి వెళ్ళి ఒక మంచి ప్లేయర్ అవుతారు. మన గోల్ ఏంటి? నలుగురు పిల్లలు ఆడుకున్నా కదా. నలుగురు చాలు, ముందు బాల్ ని కాదు, మన గోల్ ని చూసుకో. అర్థమైందా? 50 లక్షలు ఇస్తున్నాను, తీసుకోండి. 50 తగ్గినట్టున్నాయి. ఏం పర్లేదండి, అన్ని పట్టించుకోండి, అమ్మాయిని ఇస్తున్నాను చాలంతే. అల్లుడు గారు, 50,000 ఎప్పుడైతే మీకు ఇచ్చానో అప్పుడే మా అమ్మాయిని కాల్పురానికి పంపిస్తాను. కట్నం ఇచ్చారు కదా, అందరూ 50,000 మోకాన్ని కొట్టి తీసుకురావచ్చు కదా మీ పిల్లల్ని. ఈ ఐడియా నాకు రాలేదు. అదే గ్యాప్ ఇస్తారా, డైలీ రావాలి. సూపర్. అదే నీ ప్లేస్ మీరు ఉంటారా, దాన్ని 2 పీకి దాని మీద అప్పుడు తీసుకొస్తానా. ఇప్పుడు చూడరా, ఎవరు రమ్మనరా? ఎందుకో 2 పీకడానికి. దానికి అదేందుకు నేనే ఉన్నాను కదా. అల్లుడు, నీకే ఎన్ని దెబ్బలు తాకినాయి అంటే నా బండికి ఎన్ని దెబ్బలు తాకినాయా? బండి వాళ్ళు ఇచ్చిర్రు. ఆమెచ్చిండు. ఎంత స్పీడ్ లో పోయినావు? 20. నరుకుదా? 120. ఎట్లా వచ్చినావు? 108. మొత్తం కారణం ముసిల్దే. ఈ ముసిల్దాన్ని చంపుతా. ఇప్పుడు కాదు, ఎల్లుండి చంపు. ఎందుకు? రేపు పెన్షన్ వస్తుంది.
చంద్రుడి కంది అమ్మాయి సిగ్గుపడుతుందా? అంటే అమ్మాయి మొహం చూసి నేను కూడా సిగ్గుపడతానా? నువ్వేంది మొగజాతే సిగ్గుపడింది. ఈమె తోడు పెళ్లి కూతురు. ఇప్పుడు నేను పెళ్లి కూతురుగా నేను ఏం చేస్తే మా చెల్లి కూడా అదే చేస్తుంది. నీ పేరేంటి? కళావతి అండి. కళావతి. నీ పేరు? కలరావతి. ఏంటమ్మా కలర్ తగ్గావా? సంబర్ కదా డాడ్స్ కాస్త ట్యాన్ అయ్యా. తండ్రి క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి కామ్ గా ఉన్నమ్మా. అదే బాబు గడు అయితే బాంబు పెట్టలేపోండి నిన్ను. నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, చాలా మంచివాడు నాన్న. ఆడు మంచోడైతే సరిపోదు, మగాడై ఉండాలి. వాడు మగాడే నాన్న. అంటే ఎస్ ఎస్. ఇది నా కూతురేనా? అది మీకే తెలియాలి. అంటే ఎస్. ఏమి తేజస్సు బిడ్డ, నచ్చావు. నా పేరేంటో తెలుసా? ఏం పేరు? ఆది కేశవరెడ్డి. అంటే ఎస్, ఆయన మనవన్నే. ఏవే బట్టలు ఉతుకో. ఐరన్ చేస్తున్నావా నువ్వు? బట్టలు ఎలా ఉతకాలి చూడు. మందు తాగితే స్ట్రాంగ్ గా ఉంటారా, పాలు తాగితే స్ట్రాంగ్ గా ఉంటారా? మందు తాగితేనే స్ట్రాంగ్ గా ఉంటారు. ఎందుకు? లీటర్ పాలు తాగి గోడను గుద్దితే కదులుద్దా? కదలదు. కోట రేసి చూస్తే గోడ ఏంటి, దాని అమ్మ కూడా కదులుద్ది. చెప్పమ్మా, నా నాన్న ఎవరు? మహేష్ బాబు గారా? కాదు నాన్న, కృష్ణ భగవాన్ గారా? మనకంత అదృష్టం లేదు, ఆయనకంత ఓపిక లేదు. నేను తెలుగు ఉపాధ్యాయురాలిని. ఈ వ్యాఖ్యాత ఉందే ఇలా రామ్మా. మొన్న ఒక కార్యక్రమం చూసానమ్మా, ఉల్లాసంగా ఉత్సాహంగా అంటే లంగా లెహంగా అంది. అడజని కాంచ భూమి సుడంబర చుంబి శిరస్సర జరీ పటల ముహుర్ ముహుర్లుట దదవంగ తరంగ మృదంగ నిస్పన స్ఫుట నటనానుకూల పరిపొల్ల కలాప కలాపి జాలమున్ గటక చర్కరేను కరకంపిత సాలమున్ సీత శైలమున్. ఒక్కసారి ఈ ఒక వరుస చెప్పమ్మా. ముహుర్ ముహుర్ లుట దభంగ తరంగ మృదంగ. ముహుర్ ముహుర్ లవంగ దడంగ. మొత్తం ఊరంతా శ్మశానం అయిపోయింది. కొంపతీసి దెయ్యాలు గియ్యాలేం రావుగా? రండిరా. తెలుస్తుంది ఇప్పుడు. దయ్యం రా. మన ఇద్దరి మధ్య ఉండాలి ఈ విషయం. ప్లే బాయ్. రండిరా. అడికే మీకేం కావాలి చెప్పండి. మా ఆత్మలు శాంతించేలా ఏదో ఒకటి చెయ్యు. మీ కోరికలు తీరిస్తే ఊరు వదిలి వెళ్ళిపోతారు, అంతేనా? వెళ్ళిపోతాం. All three of them were rocking. పిల్లనోబోయే మామ. నమస్తే మామా. అల్లుడి గారికి ఏం పెడతారు? గట్టిగానే పెడతాం. అమ్మాయి పిలవండి. పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా. అరుంధతి కాదు. ఏం పేరు? చెప్పు. అల్లుడా గారెలుండాలో రలుడా పూరెలుండాల. అల్లుడా గారెలుండాలో రలుడా పూరెలుండాల. అత్త పూర్లైతే బులబులమంటాయి గారెలుండతో ఇలా మేడంత ప్రేమంతా. You are a fantastic performer. ఎంత ప్రేమించుంటే అసలు వాళ్ళకి ఉన్నారు లేరు అన్న విషయం కూడా తెలియకుండా ప్రేమిస్తారు. భూమిక ఇంట్లో అసలు ఏం జరుగుతుందిరా? ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా. నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం,
ఎదర ఉంది నడిరే అన్నది ఈ సంధ్యా సమయం. ఒకవేళ పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి AI ద్వారా మాట్లాడితే ఎలా ఉంటుందో చూపించబోతున్నా. చిన్న ప్రవీణ్ బాగున్నావా? ఎలా ఉన్నావురా? పడుకుంటే ముందు ప్రతిసారి తలుచుకుంటా. మదర్ వాయిస్ నాకు తెలియదు, చూడగానే నా కాలు చేతులు ఆడలేదు. చిన్నప్పుడు మదర్ చనిపోతే శూన్యం మేడం, మొత్తం చీకటి అయిపోయినట్టుంటది లైఫ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. ఉగాది ట్రెడిషనల్ గా రండి అన్నారు. మరి ఆయన పూల చొక్కేసుకుని పూల రంగులా వచ్చారు. నేను నైట్ టైం ఇట్లాంటి డ్రెస్ లో పడుకోవడం అలవాటు. అంటే ఇది నైట్ డ్రెస్. ఈ గేమ్ షోలో మొత్తం 5 రౌండ్లు ఉన్నాయి. 5 రౌండ్లా ఎక్కువ అవుతాయేమో. ఇంట్లో తిట్లు తినడం, వేసవి సెలవుల్లో తిట్లు ఉంటాయి. బాబు ఎన్ని ఏదో పనులు చేస్తాం మనం బయటికి వెళ్ళి. మనం నన్ను కలపకండి. మామిడి తోటలో నుంచి మామిడి పండ్లు దొంగతనం చేసి. ఆయన దొంగతనం చేసేది వేరే ఉంటాయి. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడే ఇప్పుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నేను 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ రావాలని అనుకున్నాను. వచ్చిన అతను నా ఫ్రెండ్. నేను 5 సార్లు రాశా, అది వేరే విషయం. అవును మనోగారు, మీరు ఎక్కడ చదివారండి? విజయవాడ. ఓకే. 365 రోజుల్లో సండేస్, సాటర్డేస్, మండేస్, ట్యూస్డేస్, వెన్స్డేస్, ఫ్రైడేస్ తీసేస్తే ఒక్క రోజు వెళ్తాను. ఇవి దేనికి? ఊదడానికి. ఏమండి గాలి లేదా మీలో? ఉంది, 3 పోతుంటే. 2 భోజనం లేని గేదెలు ఎరిచినట్టు. ఇదిగో మల్లెపూలు, ఇదిగో తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు వల్లించుకో. ఎందుకు సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు. రాజా రామ్మోహన్ రావు. పాస్పోర్ట్ ఎట్లా ఉంటుందంటే మురళీమోహన్ అలియాస్ రాజ్బాబు అని. అంటే ఎప్పుడైనా అడిగారండి వాట్ ఈస్ దిస్ అలియాస్ రాజ్బాబు అని? వాళ్ళ ఇష్టం. దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ. ఆ రోజుల్లోనే ఆ పాట మీ మీద. ఆ రోజుల్లోనే అంటే ఏదో నిగూఢంగా మాట్లాడుతున్నాడు. మీకు 2 కూతురు అని చెప్తున్నారేంటి? ఒక కూతురు ఒక కొడుకు అయ్యా. మీకు తెలియకుండా ఇంకో కూతురు కూడా ఉన్నారు. నాకు తెలియకుండా ఈ షోకి తీసుకొచ్చాం మేము. నాన్నగారు ఎప్పుడు అందరితోనూ నాకు 2 కూతుర్లు 2 కొడుకులు అనే చెప్తారు. దట్స్ వాట్ వి బిలీవ్ ఆల్సో. దాని ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. 50 years ఇండస్ట్రీ. ఆఫ్ కోర్స్. నేను అనుకుంటాం నీ 50 years కూడా దగ్గరలోనే ఉన్నట్టు. నాది 45 అయింది సార్. 46లో అడుగు పెట్టావు. అమెరికాలో ఒక స్టేజ్ మీద ఈయన శ్రీరామచంద్రుడు అని చెప్పి ఒక పెద్ద హీరో చెప్పారు. ఆ చెప్పిన హీరో ఎవరు సార్? నాకు ఆరాధ్య దైవం ఆయన. అమెరికాలో స్టేజ్ మీద ఊరుకో, నాకు తెలుసు, నేను నీలాగా శ్రీరామచంద్రుని కాదు. రాముని ఏం పిలుస్తారు ఇంట్లో మీరు? ఏమండి అని పిలుస్తాను. అలా కాకుండా ఏమండి అనే పిలుస్తానండి. ఒకే సినిమాని జనరల్ గా ఎవరైనా 1 సారి 2 సార్లు 5 10, కానీ ఒకే సినిమాని 30 సార్లు చూసారంటే ఏ సినిమాది? ఒక్క సినిమాని 100 సార్లు చూసిన సినిమా కూడా ఉందండి. ఏ సినిమాది? శంకరాభరణం. అది ఏంట్రా ఇంత డబ్బు ఎలా వచ్చింది ఆ సినిమా అనుకున్నాను. ఇక్కడ మీ అత్తయ్య గారికి మీరు బురదలో ఎక్కడో ఆడుకుంటుంటే ఈ అమ్మాయి మన కోడలు చేసుకుంటే బాగుంటది అని ఒక ఆలోచన వచ్చిందంట. నిజమేనా అది? నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు బురదలో ఆడుకుంటూ చూసాను నిన్ను అన్న.
అమ్మాయి చాలా ఎఫిషియెంట్ లాగా ఉంది, మన కోళ్ళు అయితే అంత బాగుంటుంది అని అనుకున్నా. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు. ఆల్రెడీ నీకు సీట్ ఇవ్వాలని అనుకున్నారు, ఇదంతా కావాలని రాము మొత్తం ప్లాన్ చేశాడు. చిన్నప్పుడు మీ ముగ్గురికి ఒక కోరిక ఉండేదంట కదా, నేను పెద్ద అయిన తర్వాత నేను ఇదవుతాను అంటే నేను పాలిటీషియన్ అవుతానని చిన్నప్పుడే మా పేరెంట్స్కి చెప్పేదాన్ని. మా సెకండ్ సిస్టర్ మెడికల్ ప్రొఫెషన్ ఓకే, అండ్ థర్డ్ సిస్టర్ నేను ఫిలిం ఇండస్ట్రీలోనే ఉంటాను అని. అత్తమ్మని ఏమని పిలుస్తారు? అమ్మ. అమ్మ. ఎలా ఉంటుంది బాండింగ్? అమ్మ ద ఫౌండేషన్ ఫర్ దిస్ ఫ్యామిలీ అండి. మేమందరం ఇలా ఉన్నాము అంటే ఆవిడ. ఇప్పుడు మీకు నేను 2 ఐటమ్స్ చూపిస్తా, అది ఈ రోజు నుంచి మీరు తినకూడదు. ఓకే, ఈ వద్దంటే అట్లా ఇది చాలా ఇష్టం. మా ఆలీకే ఇచ్చిన మాట కాబట్టి తప్పిన మాట. ఎవరికైనా మీరు ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇవాళ ఉన్న రాజకీయాలు చేయాలి అంటే అందరికీ నమస్కారం. సీజన్ 23 సెమీఫైనల్స్ కి స్వాగతం, సుస్వాగతం. తెలుగు సినిమాల్లో చిన్న పిల్లల పాత్రలు పాడిన పాటలు ఈ చిన్నారులు ప్రెజెంట్ చేయబోతున్నారు. నీవుంటే వేరే కనులెందుకు, నీ కంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా బాటలోని మాటలు నీవే, నీవుంటే వేరే కనులెందుకు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం. ఫ్యాంటాస్టిక్, గ్రేట్ స్టార్ట్. కంచి రాజధానిగా పాలించాడు, ఇది మంచి రేవు పట్నంగా కట్టించాడు. బాలరాజు అనే వ్యక్తి ఇందులో బాబు వాడి గైడ్ అన్నమాట చూపిస్తున్నట్టు మహాబలిపురాన్ని టెక్స్ట్ బుక్ లాగా వివరంగా పాడాడు. ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెను, అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అన్డౌటెడ్లీ ఇది నీ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ టైం నాకు గూస్ బంప్స్ వచ్చాయి. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా. మైక్ చేతికి రాగానే వేరే ఏదో లోకానికి నువ్వు వెళ్తావు, నీతో పాటు మేమందరూ వచ్చేస్తుంటాం. ఆ ఈ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా, ఆ అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. చాలా చాలా గొప్పగా అనిపించింది, చాలా అద్భుతంగా పాడావు. ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. You have a beautiful voice. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది. విద్య ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ బై హర్సెల్ఫ్. చివురులు ముట్టదు చిన్నారి కోయిల, చిలక ఊగదు కొమ్మ ఊయలా. అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, గుండె పిండేసావు. నిన్ను చూసే ఆశ లేదమ్మా, నడవాలంటే ఓపిక లేదు, ఆకలి వేస్తోంది. బ్యూటిఫుల్ రా, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లేబ్యాక్ సింగింగ్. నువ్వు పాడాక నాకు తెలిసింది, యు ఆర్ నాట్ ఎ గుడ్ గర్ల్, యు ఆర్ ది బెస్ట్ గర్ల్. Brilliant performance. ఇదో సైతాన్, ఇదో తూఫాన్, ఇదో నా బంగారు పాప.